హాయ్ అండి, వెల్కమ్ టు మగవాస్ రెసిపీస్. అన్ని చికెన్ రెసిపీస్ ఒకేలా ఉండవండి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి వాటి టేస్ట్ మారుతూ ఉంటుంది. ఏదైనా సండే రోజు బిజీగా ఉన్నప్పుడు ఈజీ అండ్ సింపుల్ స్పైసీ గార్లిక్ ఫ్లేవర్ చికెన్ని ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, అలాగే 2 లవంగాలు, చెక్క, 2 యాలక్కాయలు, దానికి సరిపడా ఉప్పు, కారంని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 7, 8 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని వెల్లుల్లి కచ్చాపచ్చాగా నలిగేదాకా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకొని దానిలోకి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకులు పెట్టుకొని 4, 5 స్పూన్ల నూనెని వేసుకొని పచ్చిమిర్చిని, కరివేపాకును వేసి వేయించి పక్కకు తీసుకుందామండి. అదే నూనెలోకి ఇప్పుడు 2 చెక్క, 2 లవంగాలు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయని వేయించుకుందామండి. ఆ ఉల్లిపాయలకు సరిపడా చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. ఎందుకంటే దానివల్ల నీరు బయటకు వచ్చి ఉల్లిపాయ త్వరగా వేగుతుందనమాట. తర్వాత ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని కారాన్ని కూడా ఎర్రగా వేపుకుందామండి. కారం కూడా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఉల్లిపాయ మిక్స్చర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను చికెన్ ఫ్రైకి ఇనుప మూకుడిని వాడుతున్నానండి. ఇనుప మూకుడు అయితేనే ముక్క లోపలికి బాగా కుక్ అయ్యి ఎర్రగా వేగుతుందనమాట, బాగుంటుంది టేస్ట్. ముక్కలన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గిద్దామండి. అప్పుడు చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇంకా మనం దీనికి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయనవసరం లేదండి. ఆ వాటర్తోనే చికెన్ మగ్గిపోతుంది కంప్లీట్గా. ఒక పావుగంట తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోతుందండి. ఇప్పటి వరకు మంటని లో టు మీడియంలో పెట్టుకొని మనం కుక్ చేసుకున్నామండి. ఎప్పుడైతే వాటర్ ఎవాపరేట్ అయిపోతుందో ఇక ఆ ఫ్లేమ్ని మనం మీడియం టు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా గార్లిక్ పేస్ట్ పౌడర్ని చికెన్ పైన మొత్తం చల్లుకొని ఒకసారి కలుపుకోవడమేనండి. అంతే. చికెన్ చూసారా, చూస్తుంటేనే నోరూరిపోయేలాగా ఎర్రగా ఎలా ఫ్రై ఉందో, చాలా బాగుంటుందండి టేస్టు. వేగుతున్నప్పుడు ఆ మసాలా గార్లిక్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. అలాగే తినేటప్పుడు కూడా పెప్పర్ ఫ్లేవరు అది చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంటుంది కూడా స్పైసీగా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, కరివేపాకు, అవి కూడా పైన చల్లుకొని ఇవి ముందుగానే అలా వదిలేస్తే మెత్తబడిపోతాయండి. లాస్ట్లో ఫైనల్గా చల్లుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా. చూస్తుంటేనే నోట్లో నీరూరుతుంది కదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.